జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే ఎంతోమంది తల్లులకి కడుపు కోత అవుతుందేమో అని భయపడతా ఉన్నారు. ఈరోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి కల్తీ నేత జగన్ ఇంటికి జగన్ రెడ్డి పర్యటన ఇద్దరు తల్లులు కడుపు కోతకు గురైంది. జగన్ రెడ్డి చేస్తున్నటువంటిది పరామర్శ యాత్ర లేకపోతే ప్రదర్శన యాత్ర తెలియనటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేస్తున్నటువంటి పరామర్శలు ఎవరి కోసం చేస్తున్నాడు? గంజాయి కేసులో ఉన్న వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నావు, కల్తీ మద్యం చేశారని రుజువైనటువంటి నేతల ఇంటికి నువ్వు పరామర్శకు వెళ్తున్నావు. మొన్న బూతుల నేత అంబటి ఇంటికి వెళ్ళి అబాసుపాలైనటువంటి జగన్ రెడ్డి ఈరోజేమో కల్తీ నేత జోగి రమేష్ ఇంటికి తన కిరాయి మనుషులతో వెళ్తాడు. జనాదరణ లేని యాత్రకి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని టెక్నాలజీని దాని కలరగొట్టి పార్టీని పాపం బతికించుకోవాలని ఒంటికండు రాక్షసుడు మాదిరిగా జగన్మోహన్ రెడ్డి బాగా తపన పడిపోతూ ఉన్నాడు. అంబటి ఇంటికి వెళ్ళడానికి 30 నిమిషాల ప్రయాణం, దానికి 7 గంటల ప్రయాణం చేశాడు. నేడు 15 గంటలో వెళ్ళాల్సినటువంటి ప్రయాణం, కల్తీ నేత ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం 15 గంట, దానికి 10 గంటలు ప్రయాణించాడు. అంటే జగన్ చేస్తున్న హై వోల్టేజ్ డ్రామా చూసి అసలు రాష్ట్ర ప్రజలు కాదు అందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. కష్టాల్లో ఉన్నటువంటి, నిజంగా మీ నేతల కష్టాల్లో ఉంటే, నిజమైన కష్టాల్లో ఉంటే, వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నటువంటి మనుషుల్ని పరామర్శించే తీరు ఇదేనా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత తనకి అసలు తత్వమే బోధపడలేదు ఈ రోజు కూడా. అది చాలా విచారకరం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గడచిన 18 నెలల్లో చేసినటువంటి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిందంతా కూడా సంఘీభావ యాత్రలు అని చెప్పి కల్తీ మద్యం చేసిన వాళ్ళని, గంజాయి కేసుల్లో స్మగ్లింగ్ చేసిన వాళ్ళని, భూ కబ్జాలు చేసినటువంటి నేతల్ని, బూతులు మాట్లాడేటటువంటి నేతల్ని పరామర్శించారే తప్ప ఎక్కడైనా ప్రజా సమస్యల మీద నువ్వు స్పందించావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి. 2019-24 మధ్యకాలంలో కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ నేతల వల్లనే కదా 151 స్థానాలు ఉన్నవాడివి 11 స్థానాలకి దిగజారిపోయావు. ఆనాటి నువ్వు నాటినటువంటి విషపు మొక్కలు వీళ్ళు, అలాగే రోజా, వీళ్ళందరూ కూడా నువ్వు నాటినటువంటి విషపు మొక్కలు వృక్షాలుగా మారి నిన్ను 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలుగా ఉన్నటువంటి నువ్వు 11 స్థానాలకు నిన్ను పడేశాయి, ప్రజలు తొక్కి పడేశారన్నది ఇంకా నీకు ఆ తత్వం బోధపడలేదనంటే నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా మొక్కల్ని వటవృక్షాలుగా తయారు చేయాలని భావిస్తూ ఉన్నావు. నేను జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికైనా ఆ విషపు మొక్కలు నాటినటువంటి వృక్షాలుగా తయారైనటువంటి కొమ్మల్ని నువ్వు నరుకోకపోతే, కత్తిరించకపోతే
నీ మనుగడే ప్రశ్నార్థకం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి మనసుతో హితవు పలుకుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు ప్రజా సంక్షేమం కోసం ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రశ్నించాలి, పాలన పైన ఏదైనా తప్పులుంటే ప్రశ్నించాలి, ఎత్తి చూపాలి. అంతేగాని గంజాయి బ్యాచ్ కోసమో, వీధి రౌడీల కోసమో, కల్తీ మద్యం చేసిన వారి కోసమో, ప్రాణాలు తీసినటువంటి వారి కోసం నువ్వు సంఘీభావం చెప్పడం అంటే అది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి యాత్రలు కొంతమంది యువకులను రెచ్చగొట్టి, వారికి మందిచ్చి, వారికి గంజాయి ఇచ్చి, బైకుల పైన ఫీట్లు చేయండి అని చెప్పి చేయిస్తున్నావే, ఇవన్నీ కూడా రేపు నీకు విషపు వృక్షాలుగా తయారై నీ మనుగడనే కాదు నీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజేమో నీ పబ్లిసిటీ కోసం సింగయ్యను కారు కింద నలిపేసిన జగన్, ఈరోజు నీ పరామర్శ యాత్రలో 2 యువకుల్ని బలి తీసుకున్నావు. ఈరోజు నువ్వు వాళ్ళ చావుకు పరోక్షంగా కారణమయ్యావు మీరు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అసలు కల్తీనయ్యి ఎక్కడుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన వైవి సుబ్బారెడ్డి కానీ, బోమన కరుణాకర్ రెడ్డికి అసలు నిజంగా నువ్వు హిందూ మనోభావాల్ని, హిందూ మత విశ్వాసాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తివిగా నువ్వు భావించి ఉంటే వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని మందలించి ఉండేవాడివి. కానీ నువ్వు వాళ్ళకి మందలించకుండా వత్తాసు పలుకుతున్నావునంటే నువ్వు హిందూ మనోభావాలు దెబ్బతీయాలని, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఎంత కంకణం కట్టుకొని ఊరేగిస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేదు, దేవుని ప్రసాదం అంటే అసలు నమ్మకం లేదు. హిందూ దేవాలయాలకు వెళ్ళి ఎక్కడైనా తీర్థం ఇస్తే పక్కన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా మత విశ్వాసాన్ని కాపాడపోయినా పర్లేదు, కానీ ఈరోజు నువ్వు మా ప్రసాదాల కోసం మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా సిగ్గుచేటు. మీరు ప్రసాదాల కోసం మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటు. హిందూ ప్రపంచం సిగ్గుగా భావిస్తూ ఉంది, మేము అవమానంగా భావిస్తూ ఉన్నాం. నువ్వు హిందూ ప్రసాదాల కోసం, దేవుళ్ళ ప్రసాదాల కోసం మాట్లాడుతూ ఉంటే. నీకు నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన, శ్రీవారి పైన నమ్మకం ఉంటే నేను నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎందుకు మీరు తిరుపతిలో డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు చెప్పని దానికి సమాధానం ముందు. ఏ రోజైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే హిందూ సాంప్రదాయం ప్రకారం నీ సతీమణిని తీసుకొని మీరు ఎప్పుడైనా వెళ్ళారా, సందర్శించారా, పట్టు వస్త్రాలు సమర్పించారా అని చెప్పి నేరుగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి ముందు సమాధానం చెప్పండి. మీరు నాడు మీ భార్య అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ భార్యకి భయపడి రాష్ట్ర ప్రజల మెప్పు కోసం మొక్కుబడిగా తిరుమల సెట్టు వేసి పూజలు చేసినటువంటి ఘనకార్యులు మీరు ఈరోజు శ్రీవారి కోసం, హిందూ మనోభావాల కోసం, హిందూ మత విశ్వాసాల కోసం, హిందూ దేవాలయాలు ఇస్తున్న ప్రసాదాల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా జగన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో మీరు మాట్లాడింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు వాడినటువంటి భాష, శ్రీవారి ప్రసాదాన్ని మీరు వాడినటువంటి భాష అదేదో లడ్డు,
అదేదో పరకామిని చిన్న కేసు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని హిందువుల మనోభావాల్ని అగౌరవపరిచారే, నేడు మీరు కూటమి ప్రభుత్వం పైన నిందలు వేయడం అనేది దుర్మార్గం. మీ దుర్మార్గమైన మనస్తత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుడిలో లింగాన్ని దొంగిలించేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు. అందుకే పరకామిలో జరిగిన దొంగతనం మీకు చాలా చిన్న కేసుగా బాగా కనబడతా ఉంది. ఎందుకంటే మీరు నేరం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. మీరు ఫ్రాక్షనిజాన్ని పెంచి పోషించినటువంటి ఎన్నో నేరాలు ఘోరాల్లో మీరు సూత్రధారులుగా ఉన్నటువంటి మీరు ప్రభుత్వాన్ని మోసగించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేరుగా ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి మీరు నేరం అనేది మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు. చావు అనేది ఒకటి చాలా సింపుల్గా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీ మనస్తత్వం, మీ స్వభావం అది కనుక. కానీ అది ప్రజలకు మాత్రం ఒక చావు చాలా భయానకం, ఒక చావు చాలా బాధాకరం, ఒక దొంగతనం, ఒక మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం అనేటటువంటి సంగతిని మీరు మర్చిపోయి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారే, విచక్షణారహితంగా మీరు ఎదురుదాడి చేస్తున్నారే. మీకు సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలిపిరి సంఘటనలో వెంకటేశ్వర స్వామి పునర్జన్మను కల్పించారంటే కారణం భగవంతుడు చేసే ప్రతి కార్యక్రమం వెనక ఏదో ఒక నిజాన్ని నిరూపించేటటువంటి కార్యక్రమం ముందుండిపోతుంది అనేటటువంటి దానికి నిదర్శనం ఈరోజు మీరు మీ హాయంలో జరిగినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యి ప్రసాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఆ రోజు భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని చెప్తారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ లేదని నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. కల్తీ జరగలేదని ఏ నివేదికలో ఉందో మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు తాడేపల్లి కేంద్రంగా నడుపుతున్న ల్యాబ్లో ఏమైనా ఇలాంటి రిపోర్ట్ వచ్చిందా? లేకపోతే మీ సాక్షి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి నీ సాక్షి ల్యాబ్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నువ్వు చెప్పాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కల్తీ నెయ్యి జరిగిందని చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ సిట్టు సిబిఐ కలిసి ఇచ్చినటువంటి నివేదికలో పేజ్ నెంబర్ 35 జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ నీకు ఇంగ్లీషు రాకపోతే తీసి చదువుకో, తెలిసినటువంటి వాళ్ళని తీసి తెప్పించుకొని చదువుకో. పేజీ నెంబర్ 35లో వారిచ్చినటువంటి నివేదికలో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పేటటువంటి సైడ్ హెడ్లైన్ ఉన్నటువంటి నివేదికలో ఒక్కసారి మ్యాటర్ అంతా చదివిన తర్వాత అందులో చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి నివేదికలో టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీటీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. This is the report given by the SIT and CBI. Page number 35. దీనికి ఏమని సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నీ వంది మాగదుల చేత అది కల్తీ నెయ్యి కాదు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లెప్పలు వేసుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు నీ లెంపలు పగలగొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఈ నివేదికని సమాధానం ఏమిటి? అలాగే పేజ్ నెంబర్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ ABO 21255, శాంపిల్ నేమ్ గి, టేబుల్ 1, ఎస్ వాల్యూస్ ఫర్ శాంపుల్. ఎస్ వాల్యూస్ ఫర్ శాంపుల్లో చాలా స్పష్టంగా ఎస్ వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 ఎస్ వాల్యూ 87.4, స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ మెథడ్ 98.5 to 101.95. Equation number 2, S value 107, standard S value limit as per method 99.4 to 100.58. Equation number 3, S value 24.11, standard S value limits as per method 95.90 to 104.10. Equation number 4, S value 115.22, standard S value limits as per method 97.96 to 102.04. Equation number 5, S value 21.18, standard S value limits as per method 95.68 to 104.32. This is interpretation. The S value of all equations for sample code as AB02125 are falling out of the range as prescribed by method. If any S value fails outside the corresponding limits, consider the sample to contain a foreign fat. What it lab reports indicates. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. శుద్ధులు పలుకుతున్నావు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఈరోజు నీ ప్రవర్తన వల్లే నీ పార్టీ పతనం అంచుకు చేరింది. ఈరోజు హిందువుల మనోభావాల్ని, హిందువుల ఆత్మవిశ్వాసాన్ని, హిందువుల మత విశ్వాసాన్ని దెబ్బ కొట్టే అధికారం మీకు ప్రతిపక్షంగా ఎవరిచ్చారో చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు ప్రతిపక్ష నేతగా చిత్కరించిన ఇంకా మీ ఆగడాలు తగ్గలేదనంటే మీ మనస్తత్వం ఏమిటో రాష్ట్ర ప్రజలకి మరొకసారి మీరు రుజువు చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి మీరు మాట్లాడుతూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారికి ఏమి సంబంధం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు, 2019-24 మధ్యన టీటీడీ టెండర్ నిబంధనలను మార్చి వైసీపీ ముఖ్యుల సిఫార్సులతోనే అక్రమాలకు అనుగుణంగా ఉండడానికి వీలుగా మీరు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చారే, దానికి నీ సమాధానం ఏమిటి వైవి సుబ్బారెడ్డి? దానికి మీ సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మార్చినటువంటి నిబంధనలో కండిషన్ 18 కనీస పాడి పరిశ్రమ అనుభవాన్ని 3 సంవత్సరాలు ఉండాల్సినటువంటి అనుభవాన్ని 1 సంవత్సరానికి తగ్గించారే. ఎవరిచ్చారు నీకు అధికారం? ప్రజాస్వామ్యం రాకముందు నుంచి టీటీడీలో ఉన్నటువంటి నిబంధనల్ని నువ్వు 2019-24 మధ్యలో ఎందుకు మార్చారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను. దానికి వైవి సుబ్బారెడ్డి గారి సమాధానం ఏమిటి? కండిషన్ 19 ఒక్క రోజుకు తప్పనిసరిగా 4 లక్షల లీటర్లు పాలు సేకరణ అవసరం లేదు. FSSAI నిబంధనలు అనుసరించవలసిన అవసరం లేదు అని మీరు నిబంధనలు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి. కండిషన్ 20 8 టన్నుల నేతిని 1 ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలన్న నిబంధనని సడలించారే. FSSAI అనుమతులు కూడా అవసరం లేదని చెప్పి మీరు నిబంధనలు సడలించారే. ఎందుకు సడలించారో మీకు ఏమైనా
అధ్యయనాలు నివేదికలు ఏమైనా ఎవరైనా ఇచ్చారా? గతంలో ఏదైనా ఒక కమిటీని వేశారా? ఆ కమిటీ ఏమైనా నివేదికలు ఇచ్చిందా? ఆ కమిటీ ఏమైనా అధ్యయనం చేసిందా? చేసే అధ్యయనం ఏ విధంగా చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు? ఒక కమిటీని వేయలేదు, ఒక కమిటీ నివేదికలు కోరలేదు, ఒక కమిటీ అధ్యయనం చేయలేదు. ఏమీ లేకుండా నిబంధనలు మార్చే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం మీ అవినీతి కోసం 252 కోట్ల రూపాయల అవినీతి కోసం 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని తీసుకొచ్చి 2 కోట్ల లడ్డూల్ని ప్రసాదాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి మీరు ప్రసాదాన్ని పంచిపెట్టి ఇంకా తగుదనమ్మా అని చెప్పి అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ రోజు నాడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేసేటటువంటి కార్యక్రమం రోజు 1,00,000 లడ్డూలు పంపిస్తున్నామని చెప్పి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను పంపించారే. అంటే నీ కల్తీ దేశం మొత్తానికి విస్తరించారే. జగన్మోహన్ రెడ్డి, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అలాగే కండిషన్ 21, నేతిని ఉత్పత్తి చేసేవాళ్ళు పాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రముఖ డైరీల నుంచే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ డైరీలు రోజుకి 8 టన్నుల ఆవు పాలు అందుబాటులో ఉంటే చాలు, ఆ డైరీ 1 ఏడాది నుంచి నిర్వహిస్తూ ఉంటే చాలు అని చెప్పి నిబంధన ఎందుకు మార్చారు? ఇన్ని నిబంధనలు చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే కండిషన్ 72, టర్నోవర్ 250 కోట్ల నుండి 150 కోట్లకు తగ్గించారే. మరి ఇన్ని సడలింపులు అర్హత లేని మోసపూరిత సరఫరాదారులకు రాజమార్గం చేయాలనే కదా మీరు ఈ నిబంధనలన్నీ మార్చారు. ఎటువంటి అధ్యయనం లేకుండా, ఎటువంటి శాస్త్రీయత లేకుండా మీరు నిబంధనలు ఎందుకు మార్చారు? వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సిఫార్సుల వల్ల చేశామని చెప్పండి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, మేము నిబంధనలు మార్చామని చెప్పండి. లేదా మీ తప్పుల్ని ఒప్పుకోండి, లెంపలేసుకొని ఒప్పుకోండి. కల్తీ నిజమే అని 2022 నీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 2022 NCRTI రిపోర్ట్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డం రాకుండా ఉండాలని చెప్పి ఆ నివేదికను తొక్కిపెట్టింది మీరు కాదా? మీరు చైర్మన్గా ఉన్నప్పుడు కాదా? ఇంకా సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు కల్పించాలని నిబంధనలు సడలించామని చెప్పి మాట్లాడుతున్నారే మీరు. చొక్క పాలు కూడా లేకుండా రసాయనాలతో తయారు చేసిన కంపెనీలు మీ దృష్టిలో అవి స్టార్టప్ కంపెనీలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి. కల్తీ మద్యం చేయడం స్టార్టప్ కంపెనీలు, కల్తీ నెయ్యిని తయారు చేయడం స్టార్టప్ కంపెనీలు, గంజాయిని తయారు చేయడం స్టార్టప్ కంపెనీలు, గంజాయిని ద్రావకంగా మార్చడం స్టార్టప్ కంపెనీలు, మాదక ద్రవ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ ప్రభుత్వ కాలంలో సరఫరా చేయించడం స్టార్టప్ కంపెనీలు. ఎందుకంటే నేర స్వభావం కలిగిన, మనస్తత్వం కలిగిన మీకు ఇవేవి నేరాలుగా మీకు అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి? మీరు టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కల్తీకి రహదారులుగా నిర్మించి తిరుమలని అక్రమాల పుట్టగా మార్చారే. విచిత్ర కంపెనీలతో ఎటువంటి లోతుగా విచారణ జరపకుండా టెండర్లు కట్టబెట్టారే. అర్హత లేకపోయినా భారీ ఎత్తున టెండర్లు ఇచ్చారే. ఈ కుంభకోణంలో 235 కోట్లు స్వామివారి నిధులను దుర్వినియోగం చేశారే. భక్తుల విశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీసిన ఈ మోసానికి జవాబుదారీ ఎవరు? వైవి సుబ్బారెడ్డినా, బోమన కరుణాకర్ రెడ్డినా, లేదా జగన్మోహన్ రెడ్డినా? ఎవరు చెప్పాలి? నెయ్యిని కల్తీ చేయడానికి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారే. మరి టెండర్ నిబంధనలు మార్చినటువంటి, ఆనాడు మార్చిన వైవి సుబ్బారెడ్డికి
మతి స్థిమితం లేని సమయంలో ఏమైనా మార్చారా? ఎన్డీఆర్పి రిపోర్ట్ ఆధారంగా సిద్ధమైన సిట్ నివేదికలో చాలా స్పష్టంగా వైసీపీ పాలనలోనే స్వామివారి ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టుగా స్పష్టంగా నమోదైంది కదా. స్వామివారి ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదిక కూడా సిట్టు ధృవీకరించింది కదా. 16/7/24 2023/7/24 ఎన్డీడీబీ టీటీడీకి ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు కలిసిందన్న విషయాన్ని కూడా పొందుపరిచారే. ఇవన్నీ అవాస్తవాలా? 35వ పేజీలో ఇచ్చినటువంటి నివేదిక అవాస్తవాలా? మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్ గారు, మీరు మళ్ళా ఎందుకు సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, మళ్ళా దానిపైన కమిషన్ ఎందుకు ఏకసభ్య కమిషన్ వేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాడు. ప్రభుత్వంలో పనిచేసిన మీకు ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఏంటో అవగాహన లేనటువంటి మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తే అర్థమవుతుంది? సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను అమలు చేయడానికి ఏకసభ్య కమిషన్ వేసి వాళ్ళు ఎవరిపైన ఎటువంటి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ కమిషను ఒక నిర్ణీత సమయం లోపల నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ మాత్రం బిజినెస్ రూల్స్ కూడా మీరు తెలియకుండా మాట్లాడుతున్నారంటే మీరు ప్రభుత్వంలో ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని పనిచేశారో మీ మాట్లాడే మాటల వలన అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడితే అంబటి మీద కాపులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారు భార్యల మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపైన, బిడ్డలపైన ఆ రోజు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంబటి ఒక్కడే కాపునా? కాపుల కోసం ఏమైనా ఉద్ధరించాడా? అంబటి మంత్రి అయిన తర్వాత కాపులుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేస్తే అంబటి ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆనాడు కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ పెట్టి ఎంతోమంది కాపు సోదరుల్ని నిరుద్యోగుల్ని ఆదుకుంటే దానిని రద్దు చేసి కనీసం ఒక్క యువకుడికి కూడా అండగా నిలవనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నువ్వు చెప్తున్నటువంటి ఈ కాపు అంబటి ఏమయ్యాడు, ఎందుకు ప్రశ్నించలేకదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే నేను అడుగుతా ఉన్నాను గుడివాడ అమర్నాథ్ గారికి, అంబటి గారిని ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెట్టి, బండ బూతులు పెట్టి ఆయన తల్లిదండ్రుల్ని మాట్లాడమని ఏమైనా కాపు సామాజిక వర్గం ఆయనకి ఏమైనా ఎండార్స్మెంట్ రాసిచ్చిందా? నేను అడుగుతా ఉన్నాను గుడివాడ అమర్నాథ్ గారికి చెప్పాలి. అమర్నాథ్ గారు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఎల్లకాలం అన్ని వేళలా సాగదు. అమర్నాథ్ గారు, ఒక మనిషి ఒకసారి మోసం చేయొచ్చు, ఒక మనిషి 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ అదే మనిషి ఎల్లవేళలా మోసం చేయగలననే ఆలోచనలో మీరుంటే మిమ్మల్ని ఏ సమాజం కూడా హర్షించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి, ఎదురుదాడి చేయడం కాదు, చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవడం కాదు. ప్రజలే మీ బుగ్గలకి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం, హిందువుల ప్రజానీకం, హిందూ ప్రజానీకం మీ చెంపలు పగలగొట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకోండి. ఎప్పటికైనా మేము హిందువుల మనోభావాలను దెబ్బతీశాం అని పశ్చాత్తాపం వ్యక్తం చేయండి. హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీశాం అని హిందువులకి క్షమాపణ కోరండి. కనీసం కొంతలో కొంత అయినా, ఆవగింజంతైనా మీరు చేసిన పాపానికి కొంత నివృత్తి ఉంటుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కోకి అందరికీ కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.